శ్రీ గురుభ్యో నమః. ఇంట్లో వాస్తు దోషాలు పోగొట్టడానికి వినాయకుని విగ్రహాన్ని బుధవారం లేదా శుక్రవారం ప్రతిష్ఠించడం వల్ల సత్వర ఫలితాలు ఉంటాయి. ఈ 2 రోజులలో చవితి తిథి కూడా కలిసి వస్తే మరింత మంగళకరం. ఇంట్లో వాస్తు దోషాలు తొలగించుకోవడానికి వినాయకుని విగ్రహం వాస్తు శాస్త్రం సూచించిన విధంగా ప్రతిష్ఠించుకుంటే శుభలాభాలు కలుగుతాయి. విఘ్నాలకు అధిపతి అయిన వినాయకుడు తొలి పూజలు అందుకునే గణనాథుడు వాస్తు దోషాలను తొలగించడంలో కూడా ప్రధాన భూమికను పోషిస్తున్నాడు. గణపతికి వాస్తు శాస్త్రంలో విశేషమైన ప్రాముఖ్యత ఉంది. గణపతి అనుగ్రహం వల్ల ఇంట్లో వాస్తు దోషాలన్నీ నశిస్తాయని ఒక విశ్వాసం. ఇంట్లో ఏదైనా వాస్తు దోషం ఉంటే గణపతి విగ్రహం ప్రతిష్ఠించడం ద్వారా దోషాలు తొలగించవచ్చు. ఈ కథనంలో అసలు గణపతికి వాస్తు దోషానికి ఉన్న సంబంధం ఏమిటి, గణపతి వాస్తు దోషాలు ఎలా తొలగిస్తాడు మొదలైన ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. సనాతన ధర్మంలో గణపతికి మొదటి పూజ చేస్తారు. గణపతి కుటుంబానికి శ్రేయస్సును అందిస్తాడని అంటారు. ఒక్క గణపతే కాదు, గణపతి కుటుంబం మొత్తం శుభశకునాలను అందిస్తుంది. గణపతి తనను భక్తితో పూజించే భక్తుల విఘ్నాలను తొలగిస్తాడు. కార్యసిద్ధిని, చురుకైన బుద్ధిని ప్రసాదించే సిద్ధి బుద్ధిలు గణపతి యొక్క భార్యలు. శుభాన్ని, లాభాన్ని కలిగించే శుభం, లాభం గణపతి యొక్క పిల్లలు. ఇలా బొజ్జ గణపయ్య కుటుంబం మొత్తం ఆనందం, శ్రేయస్సుని అందిస్తుంది. గణపతి ఎక్కడుంటాడో అక్కడ మంగళుడు ఉంటాడు. అందుకనే గణపతిని మంగళమూర్తి అని కూడా అంటారు. గణేశుడు ఉన్న చోట ఎలాంటి దోషం ఉండదని నమ్ముతారు. గణపతి అనుగ్రహం ఉన్న చోట ఎటువంటి వాస్తు దోషాలున్నా అవి తొలగిపోతాయి. ఇప్పుడు ఎలాంటి దోషాలకు గణపతిని ఏ విధంగా ప్రతిష్ఠించాలో మనం తెలుసుకుందాం. ఇంటికి ప్రధాన ద్వారం కనుక వాస్తుకి అనుకూలంగా లేకుండా దోషం ఉన్నట్లయితే ఆ దోష నివారణకు ప్రధాన గుమ్మం వద్ద కూర్చున్న భంగిమలో ఉన్న వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. అయితే ఈ గణపతి విగ్రహం ఎత్తు విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త వహించాలి. సుమారు 6 అంగుళాల కన్నా పెద్ద పరిమాణంలో ఉండే గణపతిని అక్కడ ప్రతిష్ఠించకూడదు. గణపతి విగ్రహాన్ని సాధారణంగా తూర్పు లేదా ఈశాన్య దిశలో ప్రతిష్ఠించడం వల్ల సిరి సంపదలు సమృద్ధిగా ఉంటాయని విశ్వాసం. నరదృష్టి కారణంగా చేపట్టిన పనులలో అడ్డంకులు, జీవితంలో స్థిరత్వం లేకపోవడం, ఎంత కష్టపడినా అభివృద్ధి లేకపోవడం, ఇంట్లో శుభకార్యాలు జరగకుండా ఉండడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అలాంటప్పుడు ఇంటి ప్రధాన గుమ్మం పైన కన్ను దృష్టి గణపతి పటాన్ని అమర్చుకుంటే దృష్టి దోషాలు ఉంటే తొలగిపోతాయి. సగం విరిగిపోయిన, పగిలిపోయిన వినాయకుని విగ్రహాలు, పటాలను ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఉంచుకోకూడదు. అలా ఉంచుకుంటే ఇంట్లో రుణాత్మక బలం పెరుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా అంటే
ఇంట్లో ప్రవేశించగానే కనిపించేలా శ్రీ లక్ష్మీ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుంటే ఆకస్మిక ధనలాభాలుంటాయని వాస్తుశాస్త్రం చెబుతోంది. అలాగే ఊహించని విధంగా పూర్వీకుల ఆస్తులు కూడా కలిసి వచ్చే అవకాశాలుంటాయి. ఇంట్లో వాస్తు దోషాలు పోగొట్టుకోవడానికి వినాయకుని విగ్రహాన్ని బుధవారం లేదా శుక్రవారం ప్రతిష్ఠించడం వల్ల సత్వర ఫలితాలు ఉంటాయి. ఈ 2 రోజులలో చవితి తిథి కూడా కలిసి వస్తే మరింత మంచిది. చూశారుగా, ఇంట్లో వాస్తు దోషాలు తొలగించుకోవడానికి వినాయకుని విగ్రహం వాస్తుశాస్త్రం సూచించిన విధంగా ప్రతిష్ఠించుకుంటే శుభలాభాలు కలుగుతాయి. ఓం నమో గణేశాయ నమః. స్వస్తి, శుభమస్తు.